శ్రీమాత్రే నమః. స్త్రీలు ఎప్పుడూ కూడా పసుపు కుంకాలతో సుమంగలిగా ఉండాలి అంటే వాళ్ళ జీవితకాలమంతా కూడా వితంతువుగా జీవించకుండా సుమంగలిగా జీవించాలి అంటే అందుకు ఒక వ్రతం ఉన్నదండి. ఆ వ్రతాన్ని గనక చేసినట్లయితే తప్పకుండా బ్రతికున్నన్నాళ్ళు పసుపు కుంకాలతో సుమంగలిగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు. మహాభారతం చెబుతున్నటువంటి మాట. మహాభారతంలో ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారు అనేటటువంటి విశేషాల్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. పైల మహర్షి యొక్క భార్య ఈ అశూన్యశయన వ్రతాన్ని చేసిందండి. ఈ అశూన్యశయన వ్రతాన్ని చేస్తే వ్రతం ముగింపు సందర్భంలో ఏమి చెయ్యాలి అంటే, ఒక మహాపతివ్రత చెవి కుండలాల్ని యాచించి తీసుకొని వచ్చి, ఆ కుండలాల్ని ధరించి సావిత్రి పూజ చేసి, ముత్తైదువులందరికీ కూడా పసుపు కుంకాల్ని పంచిపెట్టి, ఈ వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతాన్ని మహాభారతంలో పైల మహర్షి భార్య చేసింది. తప్పకుండా ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల శుభాల్ని కూడా పొందండి. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ఏమిటి? ఆ విశేషాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వ్రతానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వివరంగా నారద పురాణంలో ఉన్నవండి. ఆ నారద పురాణాన్ని తీసుకొని వచ్చి చక్కగా ఈ వ్రతం గురించి తెలుసుకొని, ఈ వ్రతాన్ని చేసి నిత్య సుమంగలిగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.